యథేచ్ఛగా వేల కోట్లు క్వాడ్జ్, శాండ్, గ్రావెల్ భారీగా దోపిడీ చేస్తుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ, ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్, మైనింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ, లోకల్ పోలీస్, ఆ మంత్రి, ఆ వైసీపీ నాయకులు ఎవరైతే దోచుకుంటారో వాళ్ళకి వంతబారుతున్నారు, వాళ్ళతో కుమ్మక్క అయిపోయినారు, కొల్లీవుడు అయిపోయినారు, వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. సిగ్గుచేటిది. వరదాపురం డిసెంబర్ 2వ తేదీ నుంచి నేను పోరాడా. ఈ రోజుకి ఎవరి మీద కేసు పెట్టారు, ఎంత రికవరీ చేశారు, ఆ బ్లాస్టింగ్ మెటీరియల్, మనం పట్టించిన బ్లాస్టింగ్ మెటీరియల్ వితౌట్ లైసెన్స్ వచ్చిన దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు? కలెక్టర్ దగ్గర సమాధానం లేదు. మొన్న ఫిబ్రవరి 2వ తేదీ పొదలకూరు మండలం, అది వరదాపురం పొదలకూరు మండలం, ఇది పొదలకూరు మండలం. ఫిబ్రవరి 2వ తేదీ స్పందనలో రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్కి. ఆ ఫోటో కూడా ఉంది. అరే నిన్న మేము మార్చి 18 అక్కడికి పోతే, మార్చి 18 ఉదయం 7:55 ఇవన్నీ చూడండి. ఇవన్నీ మేము పోయి ఇవన్నీ పెట్టాము కలెక్టర్కి. ఫిబ్రవరి 2 పెడితే నో యాక్షన్. కోడ్ వచ్చిన తర్వాత, మేము పెట్టిన తర్వాత ఒక డీడీ మైన్స్ని పంపించాడు, డిప్యూటీ డైరెక్టర్ మైన్స్. అంటే ఇంకా రెవెన్యూ ల్యాండ్, అది లీజ్ ఉండేది, మైనింగ్ లీజ్ ఉండేది కాదు, రెవెన్యూ ల్యాండ్. దానికి ఒక తహసీల్దార్, ఒక ఆర్ఐ, ఒక ఆర్డీఓ రాడంట. ఒక పోలీసు డిఎస్పీల దగ్గర నుంచి పోలీస్ అక్కడికి ఇమ్మీడియట్గా పోరంట, రెవెన్యూ పోరంట. ఒక గుమస్తా, ఒక కారు, ఒక డీడీ పోయేసేసి దాన్ని చూసుకొని వస్తా అంట. అది చాలంట కలెక్టర్ పెట్టింది. నిన్న ఒక లెటర్ పెట్టాడు కలెక్టర్, అతి కష్టం మీద. అంటే డిసెంబర్ నుంచి సైదాపురంలో దాదాపు సంవత్సరం నుంచి రాపూర్ మండలం, సైదాపురం మండలం, గూడూరు రూరల్ మండలంలో భారీగా దోపిడీ జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోరంట. నేను పోయి సత్యాగ్రహం చేస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాం, ఎవరి దగ్గర రికవరీ చేసాం, ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడున్న స్టాక్స్ మీద ఆక్షన్ చేసామా? ఇప్పటికి లేదంట, ఇప్పటికి లేదు. నిన్న కలెక్టర్ గారు సెలవు ఇచ్చారు. ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాని మీద మీకు చదివి వినిపిస్తా. కలెక్టర్ గారు ఎంత డెలికేట్గా, ఎంత కష్టపడ్డాడంటే, in the reference first cited, a complaint has been received from Somireddy Chandramohan Reddy, ex-Minister Agriculture, Nellore District, as WhatsApp message with regard to illegal mining activities on the official number of the collector. In this regard, you are herewith instructed to take required steps and action as per the existing acts and rules with regards to the illegal mining activities. In this matter, you may take the assistance of various departments like revenue, police, wherever required, whatever required. అంటే take serious action అని కాదు, necessary required action. అసలు ఏమనుకుంటున్నారు మీరు? కలెక్టర్ దాదాపు 1 year నుంచి క్వార్జీ మైనింగ్ దోపిడీ జరుగుతుంటే, నేను ఆఖరాన వరదాపురం మైన్ ఆగిందంటే January 1 ఢిల్లీ నుంచి మేము ప్రధానమంత్రికి పెడితే, సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెడితే
వాళ్ళు వచ్చి స్టేట్ సెక్రటరీకి లెటర్ పెడితే ద్వివేదికి, వాళ్ళు వచ్చి కలెక్టర్కి లెటర్ పెడితే అప్పుడు ఆగింది. అప్పుడు దాకా ఆగలే. నువ్వు సత్యాగ్రహం చేసుకొని నువ్వు ఏడైనా దూకి చావు. ఇల్లీగల్ మైనింగ్, మంత్రుల మైనింగ్ ఆపే శక్తి కలెక్టర్, ఎస్పీ, ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్. మా రెవెన్యూ ల్యాండ్ అయినా మేము జీతాలు తీసుకుంటాం, కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళు వస్తాం, వైసీపీ ఎమ్మెల్యేలకి కాళ్ళు వత్తుతాం, కానీ మేము యాక్షన్ తీసుకోం. ఆ దమ్ము మాకు లేదు. ఇరువురు రీచ్. ఇప్పుడు ఎక్కడ పొదలకూరు మండలం ఒక్క మంత్రి కాన్స్టిట్యున్సీలో ఒకటి వరదాపురం మైన్, తాడిపత్రి పంచాయతీ. డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ చేశాను నా పోరాటం. ఇప్పటికి నువ్వేం యాక్షన్ తీసుకున్నావో లేదు. మీడియాకి చెప్పు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మొగళ్ళూరు మైన్, మొగళ్ళూరులో ఇల్లీగల్ మైనింగ్. దాదాపు 3 months నుంచి మరుపూర్లో క్వార్జ్ ఇల్లీగల్ మైనింగ్. మొత్తం మంత్రి మండలం, కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలం పొదలకూరు మండలం, నో యాక్షన్. ఇరువురు ఇసుక రీచ్ 5 సంవత్సరాల నుంచి ఈసీ లేకపోయినా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయినా, మొన్నేదో కోడ్ వచ్చిన రోజు ఏదో పాత డేట్ వేసి తీసుకొచ్చారంట. అంటే దేనికి నువ్వు కలెక్టర్వి? నేను పోయి మొగళ్ళూరు స్పాట్లోంచి ఫోన్ చేసే కలెక్టర్కి, నేను చెప్పానండి, నేను యాక్షన్ తీసుకోమన్నానండి. అంటే ఆ డీడీ వచ్చిపోయినా అంట. వచ్చి ఒక క్లర్క్, గుమస్తా వచ్చిపోయినా. ఆ స్టాక్ ఏదైనా సీజ్ చేసినారా? ఆక్షన్ పెట్టారా? డిసెంబర్ నుంచి వరదాపురం పెట్టారా? 3 నెలల నుంచి మరుపూర్ది పెట్టారా? ఇక్కడ దాదాపు 3-4 months నుంచి మొగళ్ళూరుది పెట్టారా? ఏం యాక్షన్ తీసుకున్నా? నువ్వు తీసుకునే దమ్ము నీకు లేదు. అందుకనే కలెక్టర్, ఎస్పీ భాగాలు పెట్టుకున్నారు. అక్రమ మైనింగ్ లో 1000 కోట్ల దోపిడీ, 1000 కోట్లు. సైదాపురం, రాపూరు, గూడూరు రూరల్ మండలం అండ్ గూడూరు సరే తిరుపతి జిల్లా పోదు, అండ్ పొదలకూరు మండలంలో ఒక్క క్వార్జ్లో 1000 కోట్లు. నేను చెప్తుండా, వరదాపురంలో దాదాపు 500 కోట్లు. మొగళ్ళూరు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది. మొగళ్ళూరులో ఒక 400 కోట్లు, మరుపూర్లో ఒక 300-400 కోట్లు. ఇరువురు రీచ్లో అరౌండ్ ఈ 5 years లో ఒక 300 కోట్ల రూపాయల ఇసుక లేసిపోయింది. దేనికి నువ్వు ఐఏఎస్, ఆయన ఎందుకు ఐపీఎస్? ఏం చేస్తున్నారు మీరు? ఇంత బరి తెగించి బ్లాస్టింగ్ మెటీరియల్, నిన్న మొగళ్ళూరులో కూడా భారీ లోయ, దాంట్లో బ్లాస్టింగ్ చేసేసేసి ఉండాలి. మేము పోతున్నామని, కార్లు వేసుకొని పోతున్నామని మిషన్లు బయటికి పంపించేశారు. నేనేమంటాను, ఇంత మేము చూపిస్తున్నాం ఇప్పుడు సినిమా నీకు. కలెక్టర్ది, ఎస్పీలకి కళ్ళు మూసుకొని ఉంటే, కళ్ళు కనబడకపోతే, మీరు గుడ్డోళ్ళు అయిపోతే, ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే ప్రజల సొత్తయ్యా. అడుండే గిరిజన బిడ్డలకి కట్టుకునేదానికి బట్టలు లేవయ్యా, తినేదానికి తిండి లేదయా. మీరు ఏమన్నా కూలోళ్ళ? కాకాని గోవర్ధన్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేల జీతం తీసుకుంటారా? మీరు జీతగాళ్ళ? జీతగాళ్ళు కూడా ఇంకొకరు సొత్తు దోచుకునేదానికి పనిచేయరు, కూలోళ్ళు కూడా పనిచేయరు. మీరు చేస్తున్నారు. సిగ్గుతో తలదించుకోవాలా. ఎలక్షన్ కమిషన్కి నేను కంప్లైంట్ చేస్తుండా మీ ఇద్దరి మీద. ఈ దోపిడీకి కారణం మీరే. విత్ ఆల్ ఎవిడెన్సెస్, జిపిఎస్ మ్యాప్స్ పెట్టి, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, టైమ్, లొకేషన్ పెడితే యాక్షన్ తీసుకునే దమ్ము లేనోళ్ళు మీరు ఐఏఎస్, ఐపీఎస్ సెట్ అవుతారు అని చెప్పి అడుగుతుండా. నేను వదిలిపెట్టను. మా గవర్నమెంట్ వచ్చే సిట్టే ఇస్తాం. ఈ లోపల ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తా. వదిలిపెట్టే ప్రసక్తిలా. ఇంత బరి తెగించిన ఆఫీసర్లను మా జీవితంలో చూడలే. దోచుకో, మేము కూడా పంచుకుంటాం, ఇద్దరు పంచుకోవటం. లేకపోతే మీరు కూడా పంచుకోకపోతే, మీకు వాటా లేకపోతే, ప్రజల సొత్తు దోచుకొని పోతుంటే ఏమి గోల్డ్ గిలుకుంటారా? ఇంట్లో కూర్చొని చెప్పండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్షమాపణ చెప్పండి నెల్లూరు జిల్లా ప్రజలకి. మేము ఐఏఎస్లు ఏడకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ బూట్ల కింద పనిచేస్తున్నాం అని చెప్పండి. ఇట్స్ అన్ఫార్చునేట్. మీకు చూపిస్తా, పెట్టమా. ఫస్ట్ వరదాపురం ఒక్కసారి చూడండి సినిమా.
చూడండి చూడండి ఎన్ని వందల కోట్లు మీరే లెక్కండి. అది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే దాంట్లో వర్ధాపురంలో. Rustum mine and Bharat mine without mining lease. స్టాక్ ఎంత ఉందో చూడండి. మంగళూరు లోయ ఉంది, దాంట్లో ప్లాస్టింగ్ చేసి ఎత్తేసారు. కంప్లీట్ ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ అనుకుని మట్టి కట్ట పోసారు. ఆ లోయ కనపడుకుంటున్న ఒక మట్టి కట్ట, ఇది ఒక మట్టి కట్ట, ఇది ఒక మట్టి కట్ట, ఇది ఒక మట్టి, అంటే ఆ లోపల దీనికి కనపడకూడదు. ఇక్కడ వెనక ఇది రోడ్, ఇది ఈ రోడ్ లో ఉండే వాళ్ళకి కనపడకూడదని ఈ మట్టి కట్ట ఇది రోడ్ అండి. ఇది మట్టి కట్ట వచ్చారు. ఇది లోపలికి తీసేశారు. ఇక్కడ ఒక పెద్ద కొండలాగా మట్టి కట్ట పోసారు, పెద్ద కొండలాగా. ఇక్కడ రోడ్లో పోయే వాళ్ళకి కనపడకుండా ఇది ఒక పెద్ద కంప్లీట్ 7 దాకా మట్టి వచ్చారు. ఈడ లోపు తీశారు కాబట్టి భారీ మట్టి బయట నుంచి తోలి పెద్ద కట్ట వచ్చేస్తుంది. ఇది పరిస్థితి. ఇది మొగళ్ళూరు. ఇంకా ఈ సైడ్ పోవాలా, అది పంచుకోవాలి. ఇంకా కొండల్లోంచి లోపలికి తొవ్వేసేసి ఉన్నారు. ఒకనాటి కాదు ఇది. స్పందనలో కలెక్టర్ గారికి ఇచ్చారు. ఇది ఫోటో స్పందనలో ఇచ్చిన పిటిషన్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం 18/3/24 ఉదయం 7:55కి నేను GPS మ్యాప్ మిషన్లు ఎన్ని GPS మ్యాప్స్ మరుపూరు కలెక్టర్కి ఆ మరుపూరు నుంచి పోయే ఆ లోడెడ్ క్వాలిటీ లోడ్ చేసుకొని పోయే ట్రక్కులు GPS మ్యాప్స్లో పెట్టారు మరుపూరు. ఇంక మేమేం చేయాలా? మీరు ఒక మాట చెప్పండి కలెక్టర్, ఎస్పీ, అయ్యా మా చేత కాదు, మీరే ఆపుకోండి, మీరే వాటిని కంట్రోల్ చేయండి. ప్రజల ధనం కొల్లగొడుతుంటే రెవెన్యూ ల్యాండ్స్లో పట్టె పొగులు మిషన్లు పెట్టి ఎత్తేస్తుంటే మాకు దమ్ము లేదు, మాకు వాడు భాగం ఇస్తున్నారు. IPS IAS బిళ్ళలు తీసాడు పారేసాము, మేము చేతగానోడమని చెప్పండి. ఎంత ఎంత దురదృష్టం. ల్యాండ్ స్కామ్, ఈ జిల్లాలో జరిగిన భూముల కుంభకోణం
ఒక్కటి చెప్తా ఎగ్జాంపుల్, తర్వాత చూస్తా దాని సంగతి. రామ్దాస్ కంట్రీలో మంత్రి గారి అల్లుడు బినామీ కంపెనీ పేరుతో ఎకరా ₹1,00,00,000 చేసేది 100 చిల్లర ఎకరా రామ్దాస్ కంట్రీలో వాడు ఎప్పుడుదో 20-30 ఏళ్ల క్రితం ఉంటే 15 లక్షల లెక్కన మొదటి 55 ఎకరాలు ఎకరా ₹1,00,00,000 చేస్తుంది. నేషనల్ హైవే ఇటు కృష్ణపట్నం హైవే మధ్యలో ఉండేది భూమి. 1 ఎకరా 1 కోటి చేస్తుంది. 15 లక్షలకి ఇచ్చి తలా 6 ఎకరాకి తీసుకోండి, వెనక 50 ఎకరాలు వదిలేస్తామని 7.5 లక్షలు 8 లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి. ఒక రైతుకి ఒక కోటి రావాలా, 8 లక్షలు ఇస్తారు. కలెక్టర్ సంతకం పెడతాడు. ఈరోజు శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చారు. శాశ్వత భూ హక్కు చట్టం వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరు? ఎప్పుడో 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళది, 30-40 ఇయర్స్. ఆ చట్టం వాళ్ళకి వర్తించదా? ఆ చట్టం వాళ్ళకి వర్తించదు, ఆ భూమి వాళ్ళది కాదన్నప్పుడు ఎకరా 15 లక్షల లెక్కన ఒక్కొక్కరికి 6 ఎకరాల లెక్కన ఎట్ట పంచుతారు? ఆ డబ్బులు ఇచ్చే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి శాశ్వత భూ హక్కు చట్టం మీరు తెచ్చిన చట్టం ప్రకారం ఎందుకు రిజిస్టర్ చేయరు? ఆ చట్టం ఎందుకు అమలు చేయరు? చేసినప్పుడు ₹1,00,00,000 ఎకరా వాడు ఇష్టం ఉంటే అమ్ముతాడు, లేకపోతే లేదు. అంటే మంత్రికి ఎమ్మెల్యేలకి దాసోహం అంటున్న కలెక్టర్లు మా జిల్లాకే చెడ్డ పేరు తెస్తున్నారయ్యా. శంకరన్లు, సుజాతారావులు కలెక్టర్లుగా పనిచేసిన జిల్లా అమ్మా ఇది. శంకరన్లు, జన్నత్ హుసేన్, శంకరన్, సుజాతారావు, వీళ్ళందరూ జన్నత్ హుసేన్ని, సుజాతారావుని నా కళ్ళారా చూశానయ్యా. వాళ్ళ పర్ఫార్మెన్స్. మేము ఇప్పుడు కుర్రాళ్ళమే. ఈరోజు మీరు పరువు తీసేస్తున్నారు, జిల్లా పరువు తీస్తున్నారు, ఐఏఎస్ పరువు తీస్తున్నారు, ఐపీఎస్ పరువు తీస్తున్నారు. ఇది దురదృష్టం. ఇది కరెక్ట్ కాదని చెప్తుండా. ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ కలెక్టర్ మీద పెట్టినా, ఎస్పీ మీద పెడతా. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? ఏమేమి మేము చూస్తా కూర్చోవాలన్నా మీరు దోచుకుంటుంటే? నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇప్పటికైనా పోయి టోటల్ ఇప్పుడు దాకా జరిగిన దాని మీద యాక్షన్ తీసుకో. ఈరోజు పెద్ద ఆయనకి కలెక్టర్కి చంద్రమోహన్ రెడ్డి ఒక పిటిషన్ పంపించాడు నా వాట్సాప్కి. దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుది? ఏంటది? కళ్ళు కనపడలా నీక? ఇప్పటికి బుక్ చేసి వాళ్ళు ఎవరెవరో బుక్ చేసి ఎంక్వైరీ చేసేసి అందరినీ బొక్కలో దోసి ఆ ప్రాపర్టీ ఆక్షన్ పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ ఇల్లీగల్ క్వార్జ్ అక్కడ 1,000 కోట్లు 100 కోట్లు చేసే క్వార్జ్ ఆక్షన్ పెట్టాల్సిన దమ్ము లేదా నీకు? సైదాపురం చేయవా నువ్వు? 1 సంవత్సరం నుంచి సైదాపురం దోచుకుంటుంటే నీ కళ్ళు కనపడలే? నువ్వు కలెక్టర్వా? నువ్వు ఎస్పీవా? వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం. నేనైతే ఎలక్షన్ కమిషన్కి నిన్న కలెక్టర్ మీద కంప్లైంట్ చేశా, ఈరోజు ఎస్పీ మీద చేస్తా. ఈరోజు ఎస్పీ మీద చేస్తా, తర్వాత ఏం చేయాలో చేస్తాం. మా గవర్నమెంట్ వస్తే, గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ రాగానే సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తాం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంత తేలిగ్గా వదిలిపెట్టాం.